ఈ అమ్మ లేచిపోవడం అంటేనే కాలు చేతులు వణుకుతున్నాయి కదరా. చేతిలో రూపాయి లేదు, జాబు లేదు. పోనీ మనకేమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయంటే అవి లేవు. అదేమో 6 నెలల బిల్డింగ్లు కార్లు అంటాంది. అసలు ఏమనుకుంటుందిరా అది? ఏం చేయాలరా, నాకేం అర్థమైతలేదు. నీకేం అర్థం కాదు. గీ తెలివి ఆ పిల్లెనకాలు తిరిగినప్పుడు ఉండాలి. సినిమాలకు పార్కులు తిరిగినప్పుడు లేదారా? ఇప్పుడు చేసేది ఏం లేదు, లేచిపోవడే. చెప్పవేంద్రా? అవురా, వీడు చెప్పింది కరెక్టే. ఇంత దూరం వచ్చినాక కాదనకు. ఆ పిల్ల ఏమైనా చేసుకుంటే తలకాయ ఖరాబు. అసలే ఆడపిల్ల ఉసురు మంచిది కాదు. పైసల గురించి నువ్వేం టెన్షన్ పడకు. నేను ఆడో ఏడో చదివి ఒక 5 ఏళ్ళు పట్టుకొస్తా. ఇద్దరు కలిసి ఎటైనా పోయి బతుకుర్రి. ఏ ఆగరా, గా 5, 6, 7 ఏం సరిపోతారా? మా ముసల్దాన్ కడియాలమ్మి నేను 10,000 తీసుకొస్తా. సూపర్ రా మామ. ఫ్రెండ్ అంటే నువ్వేరా. నువ్వు ఫ్రెండ్ కాదారా? నువ్వు ఫ్రెండ్ కాదా? నీ అవ్వ పెళ్లి కాసు నువ్వే చూసుకోవాలి. ఓకే బ్రో. రేయ్ నువ్వు కారు మాట్లాడరా. సరే. అశోక్ గాడే అనుకుంటా. లేపి రేపు పొద్దుగాల 5 గంటలకు కాదు, అర్ధగంట ముందే లేచిపోదామని చెప్పు. భయపడకు, నిన్నేం తిట్టను కొట్టను. ఎందుకంటే ఒకరిని కొట్టడం వల్ల తిట్టడం వల్ల మారుతారనుకోవడం ఉత్త భ్రమ అని నిన్ను చూసినాకనే అర్థమైంది. పోతారు. 4 రోజుల్లో తీసుకుపోయిన పైసలు ఒడిచిపోతాయి. చిన్న రూము, టైంకి అనుకున్న పని దొరకక వాడేదో కూలి పని చేసుకుంటాడు. ఇద్దరే కదా, అవి సరిపోతాయి. తర్వాత రేపు పొద్దున్న పిల్లవాడో పుడతాడు. అప్పుడు ఖర్చులు, కష్టాలు, కయ్యాలు. అప్పుడు చాలా అవుతుంది అసలైన కథ. అనవసరంగా నిన్ను నమ్మొచ్చానని నువ్వు, ఈ సంసారం భరించలేనని వాడు నిన్ను నడి రోడ్డు మీద ఇరిసబెట్టిపోతాడు. అప్పుడు ఏడుకోతావు, మళ్ళీ ఏడికే కదా వచ్చేది. అటు ఇటుగా ప్రపంచంలో అన్ని కథలు ఇట్లనే ఉంటాయి. గా పక్కింటి చంద్రకళను చూసినావా? నమ్మినోడు నెలకే వదిలేసిపోతే వాళ్ళయ్య రానిచ్చిండు. కానీ నేను శరమునోని, రానియను. పోతే పో. అట్లా కాదని నా మాట విన్నావు అనుకో, ఆ పనికి మాలోని కంటే అన్ని రకాలుగా మంచోని గొప్పోనిచ్చి నీకు పెళ్లి చేస్తా. నువ్వు అంటే రేపటి నుంచే సంబంధాలు చూస్తా. కాదంటావా? ఓ, నిన్నెవ్వడు ఆపడు. నీ ఆలోచనకే ఇడ్సబెడుతున్నావు. స్వాతి, నేను రెడీ. ప్లాన్ ప్రకారం 5 గంటలకు రాయిషెట్ కాడికి వచ్చేసి, ఓకేనా? లేదు బుజ్జి, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది నేనేది ఏం లేదు. నువ్వు ఏం భయపడకు, వచ్చేసి. నేను చెప్పేది విను బుజ్జి, మన ప్లాన్ మారింది. ప్లాన్ మారిందా? అంటే ఇప్పుడే లేచిపోతాం అయింది? ఇప్పుడు కాదు, రేపు కాదు. మనం అసలు లేచిపోతలేం. లేచిపోవట్లేదా? నీ అమ్మ మళ్ళీ ఏమైందా నీకు? ఈ విషయం మా నాన్నకు తెలిసిపోయింది. అబ్బా, తెలిసిందా? సరే రేపు తెలిసేదేదో ఇప్పుడే తెలిసింది. లైట్ తీసుకో, నువ్వైతే వచ్చాయి. లేదురా, మా నాన్న మాటలు నన్ను హర్ట్ చేసినాయి. హర్ట్ చేసినాయా? అయితే ఇప్పుడు ఏం చేయాలనే? లేచిపోడు కాదు, మనం ఈయన్నే ఉండి గెలుద్దాం. నేను ఒప్పుకుంటే నీకన్నా గొప్పోనిచ్చి పెండ్లి చేస్తాడంట మా నాన్న. దానికంటే ముందే నువ్వే గొప్పనివైతే బెటర్ కదా. అందుకే ఇప్పటి నుంచే నువ్వు సంపాదించడం మొదలుపెట్టు. ఓహో, ఎలాగంటే ఈ ఊర్లోనే నువ్వు నంబర్ 1 కావాలి. వచ్చి నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు చేస్తావు. అదిగా స్వాతి, అది కాదే. అరే చెప్పేది స్వాతి. అరే టెన్షన్ ఏం లేదు, తాలిబొట్టు పూలు పండ్లని మనోళ్ళు తీసుకుంటారు. బేఫికర్ ఉండు. అరే నువ్వు కారు మాట్లాడినావా? మాట్లాడినరా. పొద్దుగాల 9 గంటలకు బండి వస్తుంది. 4 గంటలకు మీ అందరు ఫోన్ చేసి లేపుతా. అరే 1 అవుతున్నా, లైట్ తీసుకో. ఏహే, అది లేదు ఇది లేదు, బట్టలు మొత్తం చదువుకోపో. రేపు పొద్దుగాల లేచి పోవడే పొద్దున. ఇప్పుడు ప్లాన్ చేసినాం, మనోళ్ళంతా రెడీ చేస్తున్నారు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, నేను లేచిపోవట్లే. క్యాన్సిల్ అయిందా? సబ్బుగా అందరు నాగం పట్టించినవు కదరా. ఏమైందిరా? స్వాతి ఫోన్ చేసి ఎందుకు చేంజ్ అయిందిరా? క్యాన్సిల్ అయినాక ఇక్కడ ఉండేం చెప్తాం. దాన్ని అడుగుగా. చిని